వెల్కమ్ టు విజయవాడ. సో ఈరోజు మన విజయవాడలో సక్సెస్ సెమినార్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రోత్ అండి. అటువంటి న్యూ అచీవ్మెంట్ సాధించినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి, మేడం జానకి గారికి కంగ్రాచులేషన్స్. సో దీనికి కారణమైనటువంటి మన అటామీ ఇండియా మేనేజ్మెంట్కి, మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ టీం అందరికీ కూడా, అబ్రహాం గారికి ఎండి, అట్లానే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ జాకబ్ గారికి, మన అమిత్ సార్కి, అట్లానే మన కెమెరామ్యాన్ సార్కి కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు విజయవాడ. సో అట్లానే అతిథి దేవో భవ, ఈరోజు మన విజయవాడ సెమినార్ కండక్ట్ చేసి మనందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడికి కొరియా నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి క్రౌన్ మాస్టర్, రాయల్ మాస్టర్, స్టార్ మాస్టర్ అండ్ అదర్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ, వెల్కమ్ టు విజయవాడ సెమినార్. సో వాళ్ళకి గైడ్ చేస్తున్నటువంటి మన సీనియర్ లీడర్ సంజీవ్ సార్కి, అట్లానే ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వచ్చినారండి మనల్ని ఇన్స్పైర్ చేయడం కోసం శరణ్ రోజు మాస్టర్ బుగాలియా గారు, అట్లానే ఆటో సేల్స్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ అజయ్ కపూర్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎంతో మంది లీడర్స్, ఇప్పటివరకు మేబీ చాలా మందికి 60 సినిమాలకు ఉండొచ్చు, బట్ ఇప్పటి నుంచి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క స్పీకర్ కూడా తెలుగులోనే మాట్లాడతారండి. సో ఇప్పటివరకు మీకు అర్థం కాకపోయినా కానీ సెషన్ ఎండ్ వరకు కూడా ఉండేసి నెక్స్ట్ రాబోయేటువంటి ప్రతి ఒక్క స్పీకర్ మాట్లాడేటువంటి వర్డ్స్ ని అబ్జర్వ్ చేయండి, వినండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది చూడండి. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇక్కడ స్టార్ మాస్టర్ కానీ, రాజ్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వాళ్ళు ఈరోజు అబ్రహం గారు చెప్పినట్టుగా మోర్ దెన్ 60 lakhs పర్ మంత్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో ఎంతమంది అటువంటి ఇన్కమ్ కావాలనుకుంటున్నారు? రోజుకి 2 లక్షలు ఎంతమంది కావాలి? వెరీ ఫ్యూ మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నారండి. గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. నా పేరు వాసు కమడి అండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్, అట్లానే ఆటో సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అటామీకి నేను ఎంతగానో కృతజ్ఞత. సో నేను ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ వై ఆటో సేల్స్ మాస్టర్, వైఏఎస్ ఆటో సేల్స్ మాస్టర్. అసలు ఆటో సేల్స్ మాస్టర్ కావాలి అంటే క్రైటీరియా, మన పర్సనల్ పివి ఏదైతే ఉందో అది మినిమం 7 lakhs అనేది ఉండాలి. అట్లానే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి రైట్ సైడ్ గ్రూప్ నుంచి 15 రోజులలో 25 లక్షల పివి, 25 లక్షల పివిని డెవలప్ చేయాలి. అంటే 15 రోజులలో ఆల్మోస్ట్ ఒక 10 lakhs బిజినెస్ అనేది మనం టీం నుంచి డెవలప్ చేయాలి. ఆ విధంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక క్యాలెండర్ ఇయర్ లో ప్రెజెంట్ ఉన్నటువంటి ఇండియాలో క్రైటీరియా 6 times అయితే ఆటో సేల్స్ మాస్టర్ అంటారు. యాక్చువల్ గా అవుట్ సైడ్ కంట్రీస్ లో 12 times అవ్వాలి, బట్ మనకి అబ్రహం గారు ఎగ్జామ్షనల్ గా 6 times ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. సో అటువంటి అచీవ్మెంట్ సాధించాను కాబట్టి నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారండి. థ్యాంక్ యూ. అయితే దీనికి బేస్ ఏంటి సార్ చెప్తున్నారు, సింపుల్ వర్డ్స్. నేను ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి మోర్ దెన్ 15 సెమినార్స్ అటెండ్ అయ్యి ఉంటాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 3 years అయిపోయింది. అయితే అబ్రహం గారు మాట్లాడినటువంటి ఆ 15-20 minutes ఆ స్పీచ్ ఏదైతే ఉందో దానికోసం స్పెషల్గా వెళ్తా ఉంటాను. సార్ ఈ రోజు కూడా ఒక కొత్త విషయం చెప్పారు. ఫస్ట్ మనకి మనం ప్రొడక్ట్ అమ్ముకోవాలి. మనకు అమ్ముకునేది ఏంటి అని అడుగుతాం చాలా మంది. అంటే ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం పర్సనల్ గా యూజ్ చేయగలుగుతామో ఈ బిజినెస్ లో సక్సెస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో బయట చాలా బిజినెస్ ఉన్నాయి, మీరు చూడండి. ఒక మంచి షోరూమ్ ఉంటుంది, లైక్ BMW ఆర్ మెర్సిడెస్. ఆ షోరూమ్ ఓనర్ కానీ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ BMW యూజ్ చేయరు. మీరు ఎవరైనా గమనించండి కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ షోరూమ్, ఒక లైక్ మన లెనిన్ షోరూమ్ కానీ ఇటువంటి ఏది తీసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేసినా చేయకపోయినా వాళ్ళు జస్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సెల్ఫ్
ఎప్పుడైతే మనం సెల్ఫ్ గా ప్రొడక్ట్ ని మనకి సేల్ చేసుకోగలుగుతామో, లైక్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది కూడా ప్రొడక్ట్ చూసి వచ్చానండి. 2 ఏప్రిల్ 2021 లో ఫస్ట్ ఆర్డర్ అనేది 6003 రూపీస్ కి పర్సనల్ గా వాడుకోవడం కోసం పర్చేజ్ చేయడం జరిగింది. లైక్ టూత్ బ్రష్, షాంపూ, బాడీ క్లెన్జర్, డిటర్జెంట్ లిక్విడ్, లిప్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్ లోషన్ ఇటువంటివి తీసుకోవడం జరిగింది. సో వాటిని యూజ్ చేసిన తర్వాత జస్ట్ 1 డేలో ఆ ప్రొడక్ట్ ని లవ్ చేసి ఈ బిజినెస్ ని కెరీర్ గా తీసుకోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకొని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఒక డ్రీమ్ బుక్ లైఫ్ సినారియోని రాసుకోవడం జరిగింది. సో అందులో నేను ఏం రాసుకున్నానంటే జస్ట్ 4 months లో సేల్స్ పర్సన్ కావాలి, 1 year లో నా జాబ్ నుంచి ఫ్రీ అయిపోవాలి. సో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 8 years వర్క్ చేశాను. నేను అనుకున్నటువంటి 1 year కి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా దాని నుంచి ఫ్రీ అవ్వడం జరిగింది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ 1 year లో అప్పటికి 50+ ప్రొడక్ట్స్ అనేది ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా బిజినెస్ లోకి వస్తున్నారో ఇంకా లక్కీ, మోర్ దెన్ 80 ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే నాకు సేల్స్ మాస్టర్ అవడానికి 4 నెలలు పట్టింది అప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అప్పుడు మాకు ఇట్లాగా తెలుగులో మీటింగ్స్ లేవు. మీటింగ్ అటెండ్ అవ్వాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ స్టేజ్ లో ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ లో వెళ్ళలేము కాబట్టి ట్రైన్కి వెళ్తే 1 day జర్నీ ఉంది, మోర్ దెన్ 1 day. సో ఆ విధంగా నేర్చుకొని ఈ రోజు అటువంటి తెలుగు సెమినార్స్ ని మన విజయవాడలో కూడా మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి నేను 4 months లో సేల్స్ మాస్టర్ అయ్యి అక్కడి నుంచి 1 year లో డైమండ్ మాస్టర్ అయ్యి కంటిన్యూషన్ 20 months లోనే ఆటో సేల్స్ మాస్టర్ కూడా అవుతుంది. సో ఆటో సేల్స్ మాస్టర్ అవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో లాస్ట్ మంత్ నాకు ఒక పాప పుట్టింది. సో మా వైఫ్ కి సపోర్ట్ గా ఉంటూ ఒక 3 months గా నేను సరిగా బిజినెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అయినా కానీ నా ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వైవ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ అటామీ. థ్యాంక్ యూ అటామీ. సో దానికి కారణం ఏంటి అంటే ఆటో సేల్స్ మాస్టర్. మన తెలుగు స్టేట్స్ లో ఆటో సేల్స్ మాస్టర్ అయినటువంటి ఫస్ట్ లీడర్గా నాకు గుర్తింపు ఉంది కాబట్టి మన సౌత్ ఇండియాలో ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ దానికి సంబంధించినటువంటి టాపిక్ అనేది నాకు మేనేజ్మెంట్ అసైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆటో సేల్స్ మాస్టర్ కావాలంటే బేసిక్ ఫస్ట్ ఇక్కడ యూజర్ కావాలి. చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఫోన్ నెంబర్ ఉంది, ఒక ఐడి ప్రూఫ్ ఉందని చెప్పేసి ఐడి ఇచ్చేస్తా ఉంటారు. సో అలా ఇస్తే ఏమవుతుంది, 1 year కి ఐడి ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది. అటామీలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్. సో ఇక్కడ బేసిక్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. సో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ అవసరాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటిగా పర్సనల్ గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయితే పర్సనల్ గా యూజ్ చేయగలుగుతారో అంత త్వరగా ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు. సో పర్సనల్ యూజ్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఆ తర్వాత అప్పుడు మీరు అంటే ప్రొడక్ట్ నచ్చి మీరు రిపీటెడ్ గా ప్రొడక్ట్ తీసుకుంటుంటే లేదా మిమ్మల్ని ఎవరైనా రిపీటెడ్ గా ప్రొడక్ట్ అడుగుతుంటే అటువంటి వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వండి. సో ఆ విధంగా కనుక మీరు బిజినెస్ లో కనుక తీసుకురాగలిగారంటే అక్కడ వచ్చినటువంటి పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉంటారు. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ని మీకు ఇవ్వడానికి అతను కూడా మీకు సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మెంబర్షిప్ ఇచ్చినటువంటి వ్యక్తిని అతనికి పర్సనల్ గా కలిసి గైడెన్స్ ఇవ్వాలి. ఏ గైడెన్స్ ఇవ్వాలి? సో అతను ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రొడక్ట్ ఎన్ని రోజులు వస్తుంది, దాని పీవీ ఎంత, ఏ విధంగా యూజ్ చేయాలి, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అతనికి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, అంటే మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది పర్సనల్ గా కనుక మనం కలిసినటువంటి లేదా మనం ఎవరికైతే ప్రొడక్ట్ షేర్ చేస్తున్నామో వాళ్ళతోటి చెప్పగలిగితే అప్పుడు ఆ వ్యక్తి మనల్ని నమ్ముతాడు. సో ఇతను ప్రొడక్ట్ వాడుతున్నాడు, ప్రొడక్ట్ వాడటం వల్ల ఇతనికి బెనిఫిట్ వచ్చింది, సో ఇతనితో ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాం అనేటువంటి ఆలోచన మనతో పాటు కలిసి బిజినెస్ చేయాలనేటువంటి వ్యక్తికి మనం
కలుగజేయాలి. సో ఆ విధంగా అతన్ని బిజినెస్ లో తీసుకురావాలి. అంతేగాని ఏదో కన్విన్స్ చేసి మభ్య పెట్టి తీసుకొస్తే ఏమవుతుందండి? మేబీ అప్పటి వరకు మీతో ఉండరేమో, 1 year తర్వాత ఐడి టర్మినేట్ అవుతుంది. ఆ టైంకి ఫోన్ చేసి సార్ మీ ఐడి పోతుంది, ఒక ప్రోడక్ట్ కొనండి అంటే ఫోన్ కూడా ఇచ్చేది. సో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ యూజ్ చేసి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేసుకుంటామో అటువంటి వ్యక్తులు, లేదా ఎవరికైతే ప్రోడక్ట్ నీడ్ ఉందో, నిజంగా మీరు మేడం చెప్పినట్లుగా తను 74 years ఏజ్ లో అంత అందంగా ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు అని అంటే మన బ్యూటీ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ రీజన్. సో మీరు నిజంగా అందం ఉంది, మీకు బ్యూటీ ప్రోడక్ట్ అవసరం లేదు, మీరు కలిసినటువంటి వ్యక్తికి అవసరం ఉంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అవసరం అనేది ఐడెంటిఫై చేసి రైట్ ప్రోడక్ట్ ని వాళ్ళకి సజెస్ట్ చేయాలి. అంతేగాని ప్రోడక్ట్ అమ్మాలని వెళ్తే ఎవ్వరూ కూడా ప్రోడక్ట్ కొనరు. చాలా తక్కువ మంది మాత్రమే మొహమాటానికి ఒకసారి కొంటారేమో కానీ మళ్ళీ రిపీటెడ్ గా కొనరు. మనకి ఎప్పుడైతే ఇక్కడ మనకు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ కావచ్చు, మన కస్టమర్స్ కావచ్చు, రిపీటెడ్ గా ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. రిపీటెడ్ గా, లైక్ ఇప్పుడు టూత్ పేస్ట్ ప్రతిరోజు వాడేటువంటి ప్రోడక్ట్ అయినా టూత్ బ్రష్, షాంపూ, బాడీ క్లెన్జర్, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, కాఫీ ఆర్ టీ, సో ఇట్లా ఫేస్ వాష్, ఒక 10 ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి, మీరు బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ అయినా, యంగ్స్టర్ అయినా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా సరే ఒక 10 ప్రొడక్ట్స్ కంపల్సరీగా ప్రతిరోజు మనకు అవసరం ఉంది. సో మీరు పేస్ట్ యూజ్ చేయలేదు, బ్రష్ యూజ్ చేయలేదు, బయటకు వెళ్తే మీతో ఎవరైనా మాట్లాడతారా? పక్కనతో మాట్లాడటానికి మనం బయట మన నోటి నుంచి ఏ స్మెల్ వస్తుందో అని చెప్పేసి. సో ఆ ప్రోడక్ట్ అవసరం. అటువంటి మనం డైలీ యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్ ఎక్కడో లైక్ బయట మార్ట్లో ఆఫర్ ఉందనో, లేకపోతే ఆన్లైన్లో తక్కువ వస్తుందనో కొంటే వాళ్ళు రీచ్ అవుతారు. ఇవాళ అమెజాన్ ఇంత షార్ట్ టైంలో అంత రీచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆన్లైన్. సో దానికి కాంపిటీషన్ గా మనకి ఇక్కడ అటామీ యాప్ ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, యూజ్ చేయడం చాలా ఈజీ, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం, యూజ్ చేయడం. సో ఆ విధంగా రిపీటెడ్ గా ప్రోడక్ట్ ని యూజ్ చేసేటువంటి ఆటో కన్జ్యూమర్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకోగలుగుతామో, మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ ఎవరైతే ప్రోడక్ట్ రిపీటెడ్ గా యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటో కన్జ్యూమర్స్. సో అటువంటి ఆ సంఖ్య పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మీకు వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్స్ దగ్గర అవుతా ఉంటుంది. ఇక్కడ 3 lakhs మ్యాచ్ అయితే ఒక కమిషన్ వస్తుంది, దానికి ఏం టైం పీరియడ్ లేదు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా 3 lakhs మ్యాచ్ అవ్వాలని కాన్సన్ట్రేషన్ చేస్తామో ఏమవుతుందండి? 15 రోజులలో 13 మ్యాచెస్ వస్తాయి. 13 సార్లు 3 లక్షల టీవీ మ్యాచ్ ఏంటంటే మన గ్రూప్ లో ఎంత టీవీ జరుగుతుంది? మోర్ దెన్ 25 lakhs. యు ఆర్ ఏ ఆటో సేల్స్ మాస్టర్. దానికి మన పర్సనల్ టీవీ అనేది 7 lakhs ఉండాలి. మన పర్సనల్ టీవీ 7 lakhs కావాలంటే మనం ప్రోడక్ట్ కొనుక్కోవాలా, మన ఐడి మీద అప్లై కొనుక్కోవాలా? మనమే కొనుక్కోవాలి. సో మనమే కొనుక్కోవాలి అంటే మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో ఆ విధంగా ఆటో కన్జ్యూమర్స్ కి ఎక్కువ మందిని క్రియేట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఆటో సేల్స్ మాస్టర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అయితే చాలా మంది కూడా నేను లాస్ట్ 3 years లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సర్వీస్. సో ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ కి కావచ్చు, కస్టమర్స్ కి కావచ్చు, ఆనెస్ట్ గా వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతామో అటువంటి అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మనల్ని అంటి పెట్టుకొని ఉంటారు. సో అప్పుడు మనం ఆటో సేల్స్ మాస్టర్ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది, కంటిన్యూగా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా నాకు పర్సనల్ గా వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి 1 minute లో షేర్ చేసుకొని నేను ఎండ్ చేస్తానండి. సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు పర్సనల్ గా నాకు వచ్చినటువంటి ఆ ఫీలింగ్స్ తోటి నేను ఎప్పుడైతే ఫస్ట్ హెల్త్ ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ అయింది న్యూట్రాసిటికల్ మిక్స్, అట్లనే ఫుడ్ కేటగిరీలో బ్లాక్ కాఫీ లాంచ్ అయింది. ఆ 2 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మోర్ దెన్ 10 kgs వెయిట్ అనేది హెల్తీగా 4 to 6 months లో నేను రెడ్యూస్ అవ్వడం జరిగింది. సో నేను వెయిట్ తగ్గినప్పుడు దాన్ని మళ్ళీ స్పెషల్ గా చెప్పాలండి.
చూసిన వాళ్ళకి కనపడుతుంది, అవునా? సో అటామీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year కి ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ లో నన్ను చూసిన వాళ్ళు స్కిన్ లో వచ్చినటువంటి డిఫరెన్స్, అంటే నేను హెల్తీగా వెయిట్ తగ్గాను కాబట్టి స్కిన్ లో కూడా గ్లోనెస్ వచ్చింది. సో దానివల్ల ఆ మ్యారేజ్ లో అంటే ఆ ఫంక్షన్ లో ఒక్క రోజులో 1,90,000 రూపాయల ప్రొడక్ట్ అనేది నేను రిఫర్ చేయగలను. కేవలం నన్ను ఎగ్జాంపుల్ అలానే ఒక మేజర్ బెనిఫిట్ అంటే రీసెంట్ గా వచ్చినటువంటి బెనిఫిట్, నాకు ఒక పాప పుట్టింది. నా మ్యారేజ్ 2007 లో అయింది. అయితే మా మిసెస్ కి ఒక ఓవరీ లేదు, దానికి సంబంధించినటువంటి ట్యూబ్ కూడా లేదు. అది లేదు అనేటువంటి సంగతి నాకు మ్యారేజ్ అయినటువంటి 3 years వరకు కూడా తెలియదు. హాస్పిటల్ వెళ్ళి టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది. సో పిల్లలు పుట్టలేదని చెప్పేసి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ఆ విషయాన్ని చెప్పుకున్నారు. సో అప్పుడు చాలా మెడిటేషన్ ఫాలో అయ్యాము, గుళ్ళకి గోపురాలకు మేము కూడా తిరిగాము. సో కానీ ఎక్కడ కూడా ప్రతిఫలం లేదు. 10th year లో హైదరాబాద్ లో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే 10th year లో ఒక బాబు పుట్టాడండి. ఆ కన్సీవ్ అయిన దగ్గర నుంచి మా మిసెస్ డెలివరీ అయ్యే వరకు కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్. ఒక బాబు పుట్టాడు 2016 December 7న. సో సరే ఒక పుట్టారు కదా అని చెప్పేసి మేము రిలాక్స్గా ఉన్నాం, ఎటువంటి పెయిన్ కూడా మళ్ళీ చేయలేదు. అయితే అటామీలో వచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఫస్ట్ నేను యూజింగ్ ఎవరికి చెప్పానండి, ఆ విధంగా యూజ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి యూజ్ చేస్తా ఉన్నామో అనుకోకుండా ఈ ఇయర్ సంక్రాంతికి మా మిస్సెస్ ఊరికి వెళ్ళి ఒక గైనకాలజిస్ట్ దగ్గర జస్ట్ చూయించుకుందాము అని వెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అన్న. సో నేనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా ఆ మాట తమకు చెప్పగానే. సో అటువంటి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్. సో అయితే ఈసారి 9 months కూడా మా మిస్సెస్ ఎటువంటి బెడ్ రెస్ట్ తీసుకోలేదు. కంప్లీట్ గా ఈవెన్ డెలివరీ అయినటువంటి 3-4 days ముందు వరకు కూడా అన్ని పనులు పని చేసుకుంటాం. ఎవరు కూడా సపోర్ట్ కాలేదు, నేనే కొంతవరకు సపోర్ట్ గా ఉన్నా. సో లాస్ట్ మంత్ August 9న ఒక మంచి పాప పుట్టింది. అది కూడా మంచి వెయిట్ తోటి 3.4 kgs వెయిట్ తోటి ఒక పాప పుట్టింది. అయితే ఆ రోజు సర్జరీ చేశారు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసినప్పుడు మేము సరే ఇద్దరు చాలు కదా, పిల్లలు లేకుండా కూడా ఆపరేషన్ చేయండి అని చెప్పేసి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే ఆమె 1 year తర్వాత చేస్తారు. లేదు మేడం, మళ్ళీ హాస్పిటల్కి రావాలంటే మాకు సపోర్ట్గా ఎవరు లేదు, సో కొంచెం ఇప్పుడే చేసేది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే తను చేయడానికి ట్రై చేసింది. అప్పటి వరకు కూడా డాక్టర్కి ఓవరీ లేదు, లోపల దానికి సంబంధించి ట్యూబ్ లేదని తెలియదు. సో తను కూడా స్టన్ అయిపోయి హాస్పిటల్లో 5 days ఉన్నాం మేము. ఆ 5 days లో మేము వాడుతున్నటువంటి మన అటామిక్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ ని చూసి ఈ రోజు ఇప్పటికి అంటే ఈ 1.5 month లో ఆ డాక్టర్ ద్వారా వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ ద్వారా నియర్లీ 85,000 రూపీస్ బిజినెస్ అనేది తీసుకుంటారు. సో సో అటువంటి బెనిఫిట్ వచ్చిందండి. పాప కూడా చాలా హెల్తీగా ఉంది. ఈ ప్రాసెస్ లో నాకు మన ఎండి అబ్రహం గారు కానీ అట్లానే శ్రీనివాస్ సార్ కూడా చాలా సార్లు మేము సపోర్ట్ కి కాల్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటనేది పర్సనల్ గా డాక్టర్ ఇచ్చినటువంటి ఎటువంటి మెడిసిన్ కూడా 9 months లో యూజ్ చేయలేదు. సో 3rd month లో బ్లడ్ టెస్ట్ చేస్తే 10.5 grams ఉంది. మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తా ఉన్నాం నమ్మకంతో. పొమోగ్రానైట్, ఒమేగా 3, స్పిరులినా, అట్లానే కాల్షియం కూడా నేను సంజీవ్ సార్ ద్వారా సపోర్ట్ చేసుకుని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ ఇచ్చేటువంటి కాల్షియం వాడకూడదు. 6th month లో 11.7 వచ్చింది. డెలివరీ అప్పుడు 8th month లో ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తే 12.3 అండి. నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి, ఎవరికి కావాలంటే పర్సనల్గా షేర్ కూడా చేస్తాను. సో అటువంటి బెనిఫిట్స్ మన ప్రొడక్ట్స్ ద్వారా రావడం జరిగింది. సో నేను ఇప్పుడు బిజినెస్ అనేది పక్కన పెడితే అటామీ ప్రొడక్ట్స్ కి ఒక లవర్. సో ప్రతి ప్రొడక్ట్ కూడా నేను యూజ్ చేస్తా ఉన్నాను. ఏ ప్రొడక్ట్ లాంచ్ అయినా ప్రతిదీ పర్చేజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాం. ఇటువంటి యూజర్స్ ని మనం క్రియేట్ చేసుకోగలిగితే ఆ యూజర్స్ లెఫ్ట్ సైడ్ more than 100, రైట్ సైడ్ more than 100 కనుక ఉండగలిగితే ఆటో సేల్స్ మాస్టర్ అంటారు. రెగ్యులర్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.
సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతి ఒక్క స్పీకర్ కూడా క్లియర్ గా రెండు వైపు కూడా ఉండి అర్థం చేసుకొని ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. లాయల్ కస్టమర్ బేస్, లాయల్ కన్జ్యూమర్ బేస్ అనేది అండ్ రెప్యూటేటివ్